నమస్కారం. ఈరోజు మనం పిల్లల పెంపకం గురించి శ్రీ సత్యసాయి బాల వికాస్ అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని లోతుగా పరిశీలిద్దాం. పిల్లల శీలాన్ని, వాళ్ళ భవిష్యత్తును ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలి అనే దానిపై ఈ సూత్రాలు మనందరికీ చక్కటి మార్గాన్ని చూపిస్తాయి. సరే, మొదటగా మనందరం, అవును, మనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక సాధారణ సమస్యతో మొదలుపెడదాం. అదే నిరంతరం అటూ ఇటూ పరుగులు పెట్టే మన మనస్సు. ఈ తత్వం ప్రకారం మనం అధిగమించాల్సిన అతిపెద్ద సవాళ్లలో ఇది చాలా ముఖ్యమైనది. అబ్బా! క్రమశిక్షణ లేని మనసుకి ఎంత చక్కటి పోలిక! చూడండి, ఒక ఈగ మంచి, చెడు, మురికి, శుభ్రమని తేడా లేకుండా అన్ని చోట్ల వాలుతుంది. అలాగే అదుపులో లేని మనస్సు కూడా ఎలాంటి విచక్షణ లేకుండా మంచి, చెడు ఆలోచనల మధ్య నిరంతరం గెంతుతూనే ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అంటారా? ఖచ్చితంగా ఉంది. ఎలాగైతే మురికి పట్టిన బట్టల్ని సబ్బు, నీళ్లు శుభ్రం చేస్తాయో, అలాగే మన మనసులో పేరుకుపోయిన మలినాలను, అంటే అవాంఛిత కోరికలను శుభ్రపరచడానికి కూడా కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనాలు ఉన్నాయి. వాటి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనసును శుద్ధి చేయడానికి ఈ మార్గం సూచించిన ఆ రెండు ముఖ్యమైన సాధనాలే జపం మరియు ధ్యానం. సరే, వినడానికి బాగానే ఉంది, కానీ అసలు జపం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? ఇది చాలా సింపుల్. జపం అంటే మనకు నచ్చిన భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించుకోవడం. ఇది మనసును సరిచేసి శుభ్రపరిచే ఒక మొదటి అడుగులాంటిది. ఇక ధ్యానమంటే ఆ భగవంతునిలో మనసుని పూర్తిగా లీనం చేయడం. ఇది మన బలహీనతలను జయించి ఆ చంచలమైన మనసును అదుపులోకి తేవడానికి సహాయపడుతుంది. జపంలో ఒక మంత్రం అనేది కీలకం. ఉదాహరణకి ఓం శ్రీ సాయిరామ్ అనే మంత్రాన్ని తీసుకుందాం. దాన్ని కేవలం యాంత్రికంగా పలకడం కాదు, పూర్తి ప్రేమతో, ఆప్యాయతతో పునరావృతం చేయడం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడినే మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. ఇది మన ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని కూడా పవిత్రం చేస్తుంది. వావ్! అసలు రామ్ అనే ఒక్క పేరులో ఎంత అద్భుతమైన అర్థం దాగి ఉందో చూడండి. రా అంటే రవి, అంటే సూర్యుడు. ఆయన అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు. ఆ అంటే అగ్ని. ఇది మనసులోని మలినాలను, చెడు ఆలోచనలను కాల్చివేస్తుంది. ఇక ము అంటే చంద్రుడు. మనసుకి చల్లని, ప్రశాంతమైన శాంతినిస్తాడు. నిజంగా ఎంత లోతైన భావన కదా! అయితే ఈ వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన కేవలం మనవరకే పరిమితం కాదు. ఇది మన ఇంటి వాతావరణాన్ని, మన కుటుంబాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే అంటారు, ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు, అదొక పవిత్రమైన దేవాలయమని. ఆ దేవాలయంలో తల్లిదండ్రుల పాత్ర యజమానులది కాదు. వాళ్లు ధర్మకర్తలు లేదా తోటమాలిలాంటివాళ్లు. అంటే పిల్లలు మన సొంత ఆస్తి కాదు, దేవుడు మనకు అప్పగించిన అమూల్యమైన బహుమతులు. వాళ్లను ప్రేమతో, జాగ్రత్తగా పెంచి పోషించడం మన పవిత్రమైన బాధ్యత. మరి ఈ దేవాలయంలాంటి ఇంట్లో పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దడంలో అత్యంత కీలకమైన పాత్ర ఎవరిది? అందులో ఎలాంటి సందేహం లేదు, అది ఖచ్చితంగా తల్లే. ఆమెను ఎందుకు మొదటి గురువు అంటారో ఇప్పుడు చూద్దాం. ఎంత నిజంగదా ఈ మాట! ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి పాఠశాల తల్లి ఒడే. పిల్లల నడవడికకు, వాళ్ళ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది ఆ తల్లే. ఆమె మాటలు, ఆమె చేతలు, ఆమె ప్రవర్తనే పిల్లలకు మొదటి పాఠాలుగా నిలిచిపోతాయి. మన చరిత్ర పురాణాలను చూస్తే ఎందరో గొప్ప తల్లులు తమ పిల్లల్ని మహానుభావులుగా తీర్చిదిద్దారు. రాముడికి కౌసల్య, లవకుశులకు సీత, ఛత్రపతి శివాజీకి జీజాబాయి, ఇక మహాత్మాగాంధీకి పుతల్లీబాయి. వీరంతా తమ పిల్లల మీద చెరగని ముద్రవేసిన గొప్ప తల్లులు. గాంధీజీ జీవితంలోనే ఒక చిన్న సంఘటన చూడండి. ఒకసారి ఆయన ఆడుకుంటూ ఒక చిన్న అబద్ధం చెప్తారు. అది తెలుసుకున్న వాళ్లమ్మ ఎంతగానో బాధపడుతుంది. తన వల్ల అమ్మ కంటతడి పెట్టడం చూసిన చిన్న గాంధీ ఆ రోజే జీవితంలో మరెప్పుడూ అబద్ధం చెప్పకూడదని గట్టిగా సంకల్పించుకున్నారు. తల్లి నైతిక ప్రభావం అంత శక్తివంతంగా ఉంటుంది. పిల్లల పెంపకంలో ప్రేమ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు కళ్లలాంటివి. మరి ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే నియమాలతో కూడిన ప్రేమ, అంటే పిల్లలకు ఆదర్శంగా నిలవడం, అవసరమైనప్పుడు దృఢంగా ఉంటూనే ప్రోత్సహించడం.
వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దడం. మరోవైపు తెలివిలేని ఆప్యాయత, అంటే హద్దులు లేని స్వేచ్ఛ ఇవ్వడం, చెడు అలవాట్లను కూడా చూసీ చూడనట్టు వదిలేయడం, అడిగినదల్లా ఇచ్చేయడం. ఇది పిల్లల భవిష్యత్తుకే హానికరం. క్రమశిక్షణ ప్రాముఖ్యతను చెప్పడానికి ఇక్కడ వాడిన సొరకాయ పోలిక ఎంత అద్భుతంగా ఉందో కదా. సొరకాయ పాదు వంకరటింకరగా పెరగకుండా దానికొక చిన్న రాయి కడతారు. దానివల్ల అది తిన్నగా బలంగా పెరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా చిన్నతనం నుంచే ప్రేమతో సున్నితంగా క్రమశిక్షణ అలవరిస్తే వాళ్లు కూడా సరైన మార్గంలో స్థిరంగా బలంగా ఎదుగుతారు. సరే, ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన సందేశమేంటి? తల్లిదండ్రుల కోసం ఒక చాలా సులువైన కాని ఎంతో శక్తివంతమైన మార్గనిర్దేశముంది. ఆ మార్గనిర్దేశం ఇదే: మొదట ఉండు, రెండవది చెయ్యి, మూడవది చెప్పు. దీని అర్థమేంటంటే, పిల్లలకి ఏదైనా చెప్పే ముందు మనం ముందుగా ఆదర్శంగా ఉండాలి. తర్వాత మనం దాన్ని ఆచరించి చెయ్యాలి. ఆ రెండూ చేశాకనే వారికి చెప్పాలి. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటల కన్నా మనం చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన పిల్లలకు మనం ఇవ్వగలిగే అత్యుత్తమమైన బహుమతి ఏది? ఖరీదైన బొమ్మలా, పెద్ద పెద్ద ఆస్తులా, లేక మరేదేననా? బహుశా మనం వారికి ఇవ్వగలిగే నిజమైన, శాశ్వతమైన బహుమతి వాళ్లలో మనం నిర్మించే ఒక ఉత్తమమైన శీలమేనేమో. ఆలోచించండి.